కొలువై ఉన్నాడే కోదండపాణి కొలువై ఉన్నాడే కోదండపాణి కొలువై ఉన్నాడే సలలితమతులై సారకుశేలులై సలలితమతులై సారకుశేలులై సలలితమతులై సారకుశేలులై వలచుచుకోరి వచ్చి సేవింప కొలువై ఉన్నాడే సలలితమతులై సారకుశీలులై వలచుచుకోరి వచ్చి సేవింప కొలువై ఉన్నాడే కోదండపాణి కొలువై ఉన్నాడే. శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కృతి కూడాను త్యాగరాజుల వారి కృతి అన్నమాట. దీన్ని దేవగాంధారి రాగంలో కృతి చేశారు. అనురాధ ఎంతో చక్కగా పాడి మనకి వినిపించారు. మరొకసారి అభినందనలు తెలుపుతూ ఈరోజు మనం సింహావలోకనం చేసుకుందాం అనుకున్నాం కదా. నేను చెప్పుకున్న కథని. నేను చెప్పుకున్న కథ ఏంటి మనకి? దామవ్యాల కఠోపాఖ్యానం. అంటే ఇక్కడ మనం క్షణం ఆగి అవన్నీ చెప్పుకుందాం. దామ అంటే దారం, వ్యాలం అంటే పాము, కటము అంటే చేప. వేదాంతాల్లో భ్రాంతికి 2 ఉదాహరణలు ప్రధానంగా చెప్తుంటారనమాట. తాడు ఉన్న చోట పాము కనబడితే అది ఒక పెద్ద భ్రాంతి. అదే రజ్జు సర్ప భ్రాంతి అంటుంటారు. దానికి మాటలు మార్చేస్తే దామవ్యాళ భ్రాంతి. ఈ దామాన్ని అంటే ఈ దారాన్ని పడుగు పేకలుగా అల్లితే వస్త్రం వస్తుంది, లేదా చేప కటం వస్తుంది. ఈ వస్త్రం అంటే ఏమిటి అని విశ్లేషణ ప్రారంభించాం. మనకి చర్చ తేలక మళ్ళీ దారాలన్నీ పీకి చూసాం. పీకితే ఏముంది? వస్త్రము లేదు, పడుగులు లేవు, పేకలు లేవు, ఉట్టి దారం మాత్రం ఉండిపోయింది. ఈ దారాన్ని పోగులుగా ఉంటే దారం అంటున్నాం, ఉండగా ఉంటే దారపుండ అంటున్నాం, పడుగు పేకలుగా మలుచుకుంటే వస్త్రం అంటున్నాం. కనుక వస్త్రం అనేది ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన సత్య వస్తువు కాదు. తాడు మీద పాములాగానే ఇది కూడా ఒక భ్రాంతే. ఇది దామకట భ్రాంతి అన్నమాట. అంటే దారమే చేప అయిన భ్రాంతి. మనం చూసి ఈ ప్రపంచం అంతా ఈ 2 రకాల భ్రాంతిమయ పదార్థాలతోనే ఏర్పడి ఉందన్నమాట. ఈ దృశ్య ప్రపంచం యొక్క తత్వాన్ని బోధించడానికి వశిష్ఠ మహర్షి ఈ దామవ్యాలకటులనే 3 మాయాజీవుల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పుకున్న భ్రాంతుల్లో దారం అంటే దామ అని అనుకున్నాం కదా, అది సత్యం అన్నట్లుగా మనం మాట్లాడాం. అది ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక మంచి ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. నీళ్లు, అలలు, బుడగలు, నీళ్లు. ఇదే ఉదాహరణ. సామాన్యుల దృష్టిలో నీరు వేరు, బుడగ వేరు. దేని ఆకారం దానిది. అయినా లోతుగా చూస్తే నొరగే బుడగ, బుడగే అల, అలే నీరు. కనుక అన్నింటికీ మూల కారణమైనది జలం. జలానికి మరో పేరు శంబరం. వశిష్ఠ మహర్షి తన కథానాయకుడు పేరే ఇది పెట్టేశారు. తను ఈ దృష్టిలోనే పేర్లు పెట్టాననే విషయాన్ని మాయా ఉత్పాదయామాస బుద్బుదానివ వారిదిహి అన్నారు. సముద్రం బుడగను సృష్టించినట్లుగా శంబరుడు భీమాదులను సృష్టి చేశాడు అనే చోట ఇది వ్యక్తం చేశాడు. అలాగే దామవ్యాలకటాకారైశ్చేత పరిణతం యథా అంటూ మనకి 34వ శ్లోకంలో 34వ సర్గలో చెప్పారు. అంటే మనస్సే తాడుగా, పాముగా, చేపగా పరిణామం చెందినట్లుగా ఆత్మే దృశ్య రూపంగా కనిపిస్తోంది అనే చోట కూడా దీన్ని వ్యక్తం చేయడం జరిగింది. నీరు అనడానికి సంస్కృతంలో అనేక పదాలుంటే వశిష్ఠ మహర్షి మాత్రం ఇక్కడ శంబరం అనే పదాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే శం వృణోతి అవృణోతి ఇది శంబర అని వ్యుత్పత్తి ఉంది. శం అంటే శాంతి, దాన్ని ఆవరించేవాడు శంబరుడు.
శాంతిని ఆవరించేది ఏమిటి అంటే మాయ. అందుకే శంబరుడు మాయావి. ఈ శంబరం తొలగిపోతే ఏం మిగులుతుంది అంటే శం మిగులుతుంది, అంటే శాంతి మిగులుతుంది. దీన్ని సూచించడానికి కవి శంబరాసుర సంహార ఘట్టంలో శశామ అంటూ పదప్రయోగాన్ని చేశారు. అంటే శమించిపోయాడు అన్నారు. ఇంద్రియ విషయాల జ్ఞానము, తత్వ విషయాల జ్ఞానము ఈ రెండూ కూడా మాయలో భాగాలే. ఎందుకంటే బంధమోక్ష వ్యవస్థ అనేది అవిద్యలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కనుక. అందుకే శంబరాసురుడు దామవ్యాల కట్టులను మాత్రమే కాక భీమ భాసాద దృఢులను కూడాను సృష్టించగలిగాడు. భీముడంటే శివుడు, కవి. ఇక్కడ ఈ పదాన్ని సత్యవస్తువు అనే అర్థంలో ఉపయోగించాడు. భాసుడు అంటే వెలుగు. కవి ఈ పదాన్ని జ్ఞానం అనే అర్థంలో ఉపయోగించాడు. ధృఢుడు అంటే ఎల్లకాలం ఉండేవాడు. కవి ఈ పదాన్ని అనంతం అనే అర్థంలో ఉపయోగించాడు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే వేదవాక్యం ఇక్కడ ఏర్పడిపోయింది మనకి. సత్యము, జ్ఞానము అనంతమైనదే పరబ్రహ్మ అనే వాక్యం చెప్తోంది. అందువల్ల భీమబాణద్రుడులు దేహం చాలించినప్పుడు ఏ లోకానికి వెళ్ళలేదని, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారని మనం చెప్పుకున్నాం. పరమాత్మతోటి తాదాత్మ్యాన్ని పొందిన బ్రహ్మ విద్యా ధ్వరిష్ఠులకు ప్రాణోత్క్రమణం ఉండదని, వాళ్ళు సర్వాత్మభావాన్ని పొందుతారని ఉపనిషత్తుల్లో మనకి పలుచోట్ల నిరూపించిన విషయమే. దాన్నే ఇక్కడ కథారూపంగా వశిష్ఠుల వారు మనకి ప్రవేశపెట్టారన్నమాట. ఇక విష్ణు అనే పదానికి సర్వవ్యాప్తి అయిన పరమాత్మ అనే అర్థం. ఆయన శంబరుడితోటి తలబడ్డాడు అంటే మాయతోటి తలబడ్డాడు. మాయ పరమాత్మని ఆశ్రయించుకుని ఉండి పరమాత్మనే కమ్మేస్తుంటుంది. అది మాయా స్వభావం. అందుకే ఉత్పత్తి ప్రకరణలో బంధం ఈశ్వరుడికే అని వశిష్ఠ మహర్షి మొదలై చెప్పేశారు మనకి. ఈశ్వరుడి కృప ఎవరి మీద ప్రసరిస్తుందో ఆ జీవుల విషయంలో మాయ పూర్తిగా లేనిది అయిపోతుందన్నమాట. వాళ్ళు పూర్తిగా ముక్తులవుతారు. భీమాదులకు జరిగింది అదే. మరి ఆ పెద్ద మాయ అంటే శంబాసురుడు ఏమైపోయాడు? అది పూర్తిగా పోదు, అణిగి ప్రళయంగా పడి ఉంటుంది. అందుచేతనే కవి శంబాసురుడు శమించాడు అన్నారు. తర్వాత మళ్ళీ కొత్త కల్పం వచ్చినప్పుడు ఆ మాయ మళ్ళీ తలెత్తుతుందన్నమాట. ఈ చక్రం అనాది. ఈ కథలో దేవతలంటే ఇంద్రియ శక్తులు, బ్రహ్మ అంటే సృష్టి చేయాలనే ఆసక్తిలో ఉన్న రజోగుణం. అందువల్లనే రజోగుణ సహకారంతో ప్రవర్తించిన ఇంద్రియ శక్తులు కొంతవరకే జయాన్ని సాధించి తర్వాత ఓడిపోతాయి. ఆ తర్వాత తప్పు తెలుసుకుని విష్ణుమూర్తి రూపంలో ఉన్న సత్వగుణాన్ని ఆశ్రయించినప్పుడు విష్ణుమూర్తే వాళ్ల కోసం శ్రమ చేసి విజయాన్ని సాధించి పెడతాడు. కాగా సామాన్యంగా రజోగుణ తత్పరులై ఉండే సామాన్యులు మొదట భక్తితోటి సత్వమూర్తి అయిన భగవంతుణ్ణి ఆరాధించాలని, ఆ తర్వాతే ఆయననే విశ్వవ్యాప్తి అయిన పరమాత్మగా గుర్తించాలని, దీనికి ఆత్మవిచారణే మార్గం అని, మనస్సుకు గల బంధాలను పోగొట్టే మోక్షోపాయం ఇదేనని వశిష్ఠ మహర్షి ఈ కథలో సంకేతపరుస్తున్నారు మనకి. ప్రతి జీవి మాయ వల్లే జన్మెత్తుతున్నాడు. వాడి వంశవృక్షానికి మొదటి విత్తు మాయే. కానీ ప్రతివాడు ఆ మాట మర్చిపోయి తన శరీరం పుట్టిన దగ్గర నుంచి అది మరణించేదాకా ఉండే కథను తన కథ అని అనుకుంటున్నాడు. అలా కాక తనకు మొదటి బీజమైన మాయ దగ్గర నుంచి ఇప్పటిదాకా కథను తెలుసుకుంటే అదే నిజమైన ఆత్మకథ అవుతుంది. ఈ కథ తెలిసిన వాడికి మాయ వల్లే తన ఇన్ని శరీరాలు వచ్చాయని, తన యొక్క అసలు స్వరూపం శుద్ధ చైతన్యమేనని తెలుసుకుంటాడు. అదే మోక్షం. ఈ విషయాన్ని దామకథల్లో యమధర్మరాజు ఇచ్చిన వరంగా వశిష్ఠ మహర్షి సంకేతపరిచారు. మీ వాళ్ళు ముగ్గురు తమ స్వంత జన్మ కథను పూర్తిగా ఎప్పుడు వింటారో అప్పుడు వాళ్ళకి కష్టాలు పోతాయన్నారు యమధర్మరాజు. పూర్తిగా కష్టాలు పోవడం అంటే ఏమిటి? మోక్షం రావడమే. పూర్తిగా జన్మకథను వినడం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పుకున్న ఆత్మవిచారమే. ఇలాంటి ఆత్మవిచారణ చేస్తే ఎంతటి నీచుడికైనా సరే మోక్షం వచ్చి తీరుతుంది అని చెప్పడానికి వశిష్ఠ మహర్షి పిచ్చుకకు, దోమకు, గోరువంకకు మోక్షం వచ్చినట్లుగా వర్ణించారు. దోమకే ఆత్మవిచారణ వల్ల మోక్షం లభిస్తే మానవ జాతిలో ఒక జాతికి లభించి మరో జాతికి లభించకపోవడం ఉంటుందా అనేదే వశిష్ఠ మహర్షి ఆకూతము. ఇక్కడ ఆకూతము అంటే మనసులో మాట అన్నమాట. అలాగే
ఆ జీవులకు తమ జన్మకథలు చెప్పినవాడు మంత్రి కుమారుడు అన్నారు. మంత్రి అంటే మంత్రం కలవాడు, మంచి ఆలోచన కలవాడు, జ్ఞాని అని అర్థం. అంటే సద్గురువు అని ఇక్కడ సంకేతం అన్నమాట. ఇవి కాకుండా కథలో ఎక్కడికెక్కడ కొన్ని సంకేతాలను ప్రస్తావించడం కూడా జరిగింది. ఈ రకంగా కథను గనక మనం అర్థం చేసుకుంటే అది చాలా బాగా మనసుకి హత్తుకుపోతుందన్నమాట. ఈ విధంగా సంకేతమయమైన కథను వినిపించిన వశిష్ఠ మహర్షి తన చర్చను ఇంకా ముందుకు సాగిస్తున్నారు. ఏమంటున్నారు? రామా, పరిశుద్ధాత్మలోంచి మనస్సనే మాలిన్యం ఎలా పుట్టిందని నువ్వు అడిగావు కదా. ఈ చర్చకు ఇది సమయం కాదని, ముందు మనస్సు అనేది ఎలా వచ్చిందో విచారించాలని నేనన్నాను. దానిమీద ఈ విషయంలో వివిధ మతాల వారు ఏం చెప్తున్నారో తెలుసుకొని వారి వారి దృష్టులన్నీ భ్రమలని, వేదమార్గం ఒక్కటే సత్యమార్గం అని మనం నిర్ణయించుకున్నాం. ఆ సందర్భంలో సామాన్య మానవుడికి జీవన్ముక్తి సాధనలో నిజమైన సాధన మనస్సే. దాన్ని అజాగ్రత్తగా ఉంచుకుంటే పైకి వెళ్ళిన వాడు కూడా కింద పడిపోతాడు. అదే మనస్సును జాగ్రత్తగా ఉంచుకుంటే సూటిగా మోక్షమే వస్తుందని చెప్పుకున్నాం మనం. అందుకు నిదర్శనంగా ఈ దామవ్యాల కఠోపాఖ్యానాన్ని, భీమభాస దృఢోపాఖ్యానాన్ని కూడా మనం చెప్పుకున్నాం. రామ, ఇక బంధమోక్షాలకు రెండింటికీ కారణమైన ఈ చిత్తం శమించిపోయే ఉపాయాలేమిటో విచారించాల్సింది మనకి. ఇక మనం ఆ ప్రయత్నం మొదలు పెడదాం అన్నారు వశిష్ఠ మహర్షి. ఇక్కడ వశిష్ఠ మహర్షి తన బోధనను దాసుర వరప్రదానము అనే కథ వైపు నడిపించదలుచుకున్నారనమాట. దానికి పూర్వరంగంగా ఆయన 35వ సర్గ నుంచి 46వ సర్గ దాకా అంటూ 12 సర్గల పాటు సుదీర్ఘమైన సైద్ధాంతిక చర్చను జరుపుతారు. ఆ చర్చ కొన్ని సాంకేతిక పదాలు కలిగినటువంటిదన్నమాట. ఒక్కో చోట పునరుక్తిలాగా కనిపిస్తూ కొంచెం జటిలంగా ఉంటుంది. అందువల్ల ఈ సర్గాల సారాన్ని కొంచెం వెనక ముందులుగా అన్వయించుకుంటూ వీలైనంత సంగ్రహంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఈ చర్చని వశిష్ఠుడే ప్రారంభించారు. ఆయన అన్నారనమాట, ఏమని? రామ, బంధం తొలగిపోయి మోక్షం రావాలంటే చిత్తం అంటే మనస్సు శమించిపోవాలని నేను చెప్పాను. బంధమోక్షాలకు మనస్సుకు సంబంధం ఏమిటంటావేమో. ఇక్కడే జ్ఞాన సారాంశం ఉంది. శ్రూయతాం జ్ఞాన సర్వస్వం శ్రుత్వా చైవావ్యధార్యతం భోగేచ్చ మాత్రకో బంధ తత్వాగో మోక్ష ఉచ్యతే. భోగాల మీద కోరికే బంధం, కోరికను వదిలిపెట్టడమే మోక్షం అంటూ 35వ సర్గలో 3వ శ్లోకంలో చెప్పి, కోరికను వదిలిపెట్టడం ఈ రెండూ మనస్సు పనులే. అందువల్లే మనస్సుకు బంధమోక్షాలకు ఉన్న సంబంధం ఇదే రామ. ఈ విషయాన్నే మరో రకంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సర్వగే స్వాత్మాని స్వచ్ఛే ఏషోహమితి భావన ఏతత్ తత్ బంధనం లోకే స్వవికల్పో వికల్పితం అంటూ 39వ శ్లోకంలో చెప్పారు. అదే సర్గలో 35వ సర్గలో ఆత్మ సర్వవ్యాపి అయి ఉండగా ఆ మాట మర్చిపోయి తనలో తానే ఏవో వికల్పాలు కల్పించుకుని ఇదిగో ఈ దేహంలో ఉన్నవాడినే నేను అనే భావంతో ఏదైతే ఉందో అదే బంధం అన్నారు. అని ఇంకేమంటున్నారు? రామ, గమనించావు కదా, ఈ నిర్వచనంలో కూడా భావనే బంధం అని చెప్తున్నాం. దీనికి వ్యతిరేకమైన భావనే మోక్షం. అనంతోస్మి స్వరోస్మితి నిశ్చయేన విలీయతే అంటూ 38వ శ్లోకంలో చెప్పుకున్నాం. అనంతుణ్ణి నేనే, సర్వేశ్వరుణ్ణి నేనే అనే నిశ్చయంతో పరిమితత్వ కల్పన రూపమైన బంధం నశించిపోతుంది, అంటే మోక్షం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా బంధమోక్షాలనేవి మనస్సుకు సంబంధించినవి అని చెప్పినట్లుగా అవుతుంది. ఇంతకు మనస్సు అంటే ఏమిటి గురుదేవా అని వశిష్ఠుల వారిని అడిగారు రాముడు. దృశ్యదృష్టిస్ఫుటాయేయం సాహ్యవస్యం అసన్మయీ తన్మయత్వం చ మనసః స్వరూపం విద్ధి నేతరత్. శ్లోకం 47లో చెప్పారనమాట. మన చుట్టూ రకరకాల దృశ్యాలు కనిపిస్తాయి. ఈ కనిపించేవన్నీ నిజంగా ఉన్న వస్తువులా లేక అవి లేకపోయినా మనకు కనిపిస్తున్నాయా? నిజంగా లేకపోతే ఎలా కనిపిస్తాయి అని అంటావా? నిజంగా లేకపోయినా స్వప్నంలో పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, అదేవిధంగా ఇవి అలాంటివి కాదండి, స్థిరంగా చాలా కాలంగా కనిపిస్తున్నాయని అంటావేమో. చాలా కాలంగా కనిపిస్తున్న మాట నిజమే, కానీ వీటికి ఒక మొదలు ఒక చివర ఉన్నమాట ఖాయమే కదా. అంటే మొదటికి వెనకాల అవి లేవు, చివరికి తరువాత అవి లేవు.
ఇటు అటు లేక మధ్యలో మాత్రం కనిపించే ఏవైతే ఉన్నావో కనిపించేవి సత్యం కావడానికి వీల్లేదు. కనుక మనకు కనిపించే ఈ దృశ్యాలన్నీ దృశ్యాదృష్టులే కానీ సత్యమైన దృశ్య పదార్థాలు కావు. దృశ్య రూపంలో ఉండే దృష్టులన్నీ అసన్మయములు, అంటే లేని పదార్థాలు. లేని పదార్థాన్ని ఉన్నట్లు చూపించాయన్నమాట. అయితే చిత్రం ఏమిటంటే లేనిపోని దృష్టుల వల్ల ద్రష్టకు ఒక తన్మయత్వం ఏర్పడుతుంది. అంటే దృష్టులతోటి తాదాత్మ్యం ఏర్పడుతుందన్నమాట. అంటే ఆ దృష్టుల యొక్క వాసనలు గడ్డకట్టినట్లు అవుతుంది. ఆ దృష్టి తాదాత్మ్యం మనస్సు యొక్క అసలు స్వరూపం. ఇదే మనస్సు యొక్క నిర్వచనం. అంటే తేలింది ఏమిటంటే వెనకటి జన్మలో ఈ జీవికి ఏర్పడిన వాసనలు గడ్డకడితే ఆ గడ్డ పేరే మనస్సు అని తెలుస్తోంది. నువ్వు మేల్కొని ఉండగా కొన్ని అనుభూతులు కలుగుతాయి. వాటిలో కొన్ని గడ్డకట్టక నీకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో నువ్వు ఒక రాజువి. ఆ రాజుకు ఒక మనస్సు ఉంది. నిజంగా మాట్లాడితే ఆ మనస్సే రాజు. స్వప్న మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? మెలుకులోని నీ వాసనలు గడ్డకడితే ఆ రాజు మనస్సు అయింది. అలాగే వెనకటి జన్మల ద్వారా సంక్రమించిన వాసనలు గడ్డకడితే అప్పుడు నీ మనస్సు అవుతుందన్నమాట. కనుక రామ, నీ వాసనలే నీ మనస్సు అంటూ గ్రహించు అని చెప్పారు. ఇందాక బంధం అంటే 2 నిర్వచనాలు చెప్పుకున్నాం. ఈ నిర్వచనాలకు సారాంశం ఏమిటి అంటే వాసనలు పెంచుకోవడమే బంధం, వాటిని తుంచుకోవడమే మోక్షం అని. మనస్సు ఒక విత్తనం వంటిది. విత్తనాన్ని మామూలుగా నాటితే ఏ విత్తనం నాటేవో ఆ చెట్టే వస్తుంది. కానీ నాటే ముందు ఆ విత్తనానికి కొంత సంపర్కం చేస్తే దానివల్ల పుట్టే చెట్టు మామూలు చెట్టులాగా ఉండదు. ఆమ్లం మధుర సాసిక్తం మధురం మధురంజితం బీజం ప్రతి విశాకల్క సిక్తం చ కటు జాయతే. పుల్లగా ఉండే చింతగింజను చెరుకు రసంలో బాగా నానబెట్టి కొన్ని రకాల ప్రక్రియలను చేసిన తర్వాత నాటితే అప్పుడు ఆ చెట్టు చింత చెట్టులాగానే ఉన్న దాని పళ్ళు మాత్రం పుల్లగా కాక తీగా ఉంటాయి. అలాగే అదే చింత విత్తనాన్ని చేదుగా ఉండే వేపరసంలో నానబెట్టి కొన్ని రకాల ప్రక్రియలు చేసిన తర్వాత దాని నుంచి వచ్చే చెట్టు చింత చెట్టులాగా ఉన్న దాని పళ్ళు పుల్లగా కాక కాస్త చేదుగా ఉంటాయి. రామ, వృక్షశాస్త్రంలో ఈ వివరాలన్నీ నువ్వు చదువుకున్నావు. ఈ అనుభవం కూడా నీకు ఉంది. వాసనల గడ్డ అయిన ఈ మనసు కూడా చింతగింజ లాంటిదే. దాన్ని సద్భావనా రసంలో నానబెడితే అది ఉత్తమ మనస్సు అవుతుంది, మోక్షానికి కారణం అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హైబ్రిడ్ మొక్కల తయారీ గురించి ఒక టెక్నికల్ వృత్తాంతం కింద దీన్ని మనకి చెప్పారనమాట. ఇది వృక్షశాస్త్రం కాదు కనుక ఇంతకన్నా వివరాలు మనకి చెప్పే అవకాశం లేదంటున్నారు రచయిత. కానీ ఆనాటి వారికి ఇలాంటి సీడ్ మ్యానిపులేటివ్ టెక్నిక్స్ తెలుసునని దానివల్ల మనకు తెలుస్తుంది. దీన్ని అలా ఉంచి అసలు విషయంలోకి వెళ్తే కనుక, రామ, నువ్వు సద్భావనను అభ్యసించు. ప్రతివాడికి నేను పరిమితుణ్ణి అని, నాకు మార్పులు ఉన్నాయని ఒక తప్పుడు నిశ్చయం అప్రయత్నంగా ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనసుతోనే తిరగతిప్పుకోవాలి అన్నారు. నేను అనంతుణ్ణి, నేను సర్వేశ్వరుణ్ణి అని భావన చేయాలి. అదే సద్భావన. ఈ సద్భావన వల్ల క్రమంగా మనస్సు అనేదే లేకుండా పోతుంది. మనసోభ్యుదయో నాసః మనోనాసో మహోదయ జ్ఞమనోనాసమభ్యేతి మనోజ్ఞస్య వివర్ధతే అన్నారు. ఇది సర్గ 35లో 18వ శ్లోకం అనమాట. రామ, ఈ మనస్సు ఒక విచిత్రమైన పదార్థం. మనసు వృద్ధి పొందిందంటే అది నశించిపోయినట్లే. మనసు నశించిందంటే అది నిజంగా పెరిగినట్లే. నిజంగా తెలిసిన జ్ఞాని మనస్సు నశించిపోతుంది. ఏమీ తెలియని అజ్ఞాని మనస్సు తెగ పెరిగిపోతూ ఉంటుంది అని అన్నారన్నమాట. అప్పుడు రాముడు అన్నారు, గురుదేవ, మీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయే, పరస్పరం విరుద్ధంగా ఉన్నాయే. మీరేదో భావాన్ని మనసులో ఉంచుకొని పొడుపు కథలాగా ఈ మాటలు చెప్తున్నారు. దయచేసి వివరించండి అన్నారు. మరి ఈయన వశిష్ఠుల వారు ఏ వివరణ ఇస్తారు ఈ ప్రశ్నకి అన్నది ఇదే ఛానల్లో రేపు ఇదే సమయానికి కలుసుకుని శ్రీరాములు వారి కీర్తన విన్న తర్వాత ఈ ప్రహేళికేంటో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.